హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి కమ్మగా మంచి టేస్ట్తో పెప్పర్ రసం అయితే చేసి చూపించిపోతున్నాను. వేడివేడిగా రైస్ వడ్డించుకుని దానిలో కొంచెం మిరియాల చారు వేసుకుని తిని చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఈ మిరియాల చారు వేసుకుని ఒక ముద్ద తిన్నారంటే చాలు, చాలా రిలీఫ్ వస్తుంది. పెప్పర్ రసం లేదా మిరియాల చారు తయారీ విధానం అయితే చూసేద్దాము. ముందుగా 4 టమాటాలని 4 వైపులా ఘాట్లు పెట్టుకుని దీనిలో వేసి టమాటాలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఒక మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టమాటాలు బాయిల్ అయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోండి. దీనిలోనే ఉడికించిన చింతపండు కూడా వేసి ఫైన్గా గ్రైండ్ చేసి టమాటాలు బాయిల్ చేసిన వాటర్లోనే తిరగేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న దాకా పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి చిన్న ఉల్లిపాయ సన్నని తరుగు, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ 1/2 టీ స్పూన్, 2 రెమ్మలు కరివేపాకు వేసి తాలింపు బాగా వేయించండి. తాలింపు ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ తాలింపులన్నీ బాగా వేగిన తర్వాత ఈ చారుని దీనిలోకి తిరగేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు బాగా మరిగించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేస్తే మిరియాల రసం రెడీ అయిపోయింది. ట్రై చేయండి, ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.